అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు? మీ రేంజ్ కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా. ఏంటి ఎఫ్టీవీ చూడాలా? నేను విన్నది నిజమా, నువ్వు చెప్పింది కలా? మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా, పైగా ఎఫ్టీవీ చూస్తే మీ యాడ్వీల్కి ఉపయోగం కూడా. నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీనే కదే. ఏంటి ఇది? ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ ఎన్నుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా. ఈ ఇయర్ కూడా చేద్దాం, దాంట్లో డౌటే ఉంది. అందుకే పోటీకి 3 జంటల్ని సెలెక్ట్ చేశాను. నంబర్ 1 భాస్కర్ రావు ఈశ్వరి. వెరీ గుడ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నంబర్ 2 వెంకటరత్న పద్మావతి. బార్న్ టు లవ్ అన్నట్టుంటారు. నంబర్ 3 మన ఇద్దరునా? కాదు, దొంగ పెళ్లి చేసుకొచ్చారే, తిలోత్తమ సుబ్బు. సూపర్ చాయిస్. వద్దు, బ్యాడ్ చాయిస్, బ్యాడ్ చాయిస్. ఏ అంటావేంటి? వాళ్ళకి ఈ మధ్యనే కదా కొత్తగా పెళ్ళైంది. వాళ్ళు మంచి కప్పులు అవునో కదా తెలియాలి కదా. టెస్ట్ పెడితేనే కదా తెలిసేది. ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ టైం చూద్దాం. అతను మీ తమ్ముడు లాంటి వాడు. అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? ఇందులో చాలా చిక్కుందే. ఏంటండి అది? వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా పబ్లిక్ గా తిలోత్తమకి సుబ్బుకి పెళ్ళైందని తెలిస్తే వాడు బేరం అంటాడు, ఆ పిల్లకి బేరాలు పోతాయి. బేరాలు పోవడం ఏంటి? అలా అనేసానంటే అదే బేరమని ఏడుపులు పోద్దని. ఎందుకండి ఆడవడం? అందరికి వాళ్ళిద్దరు భార్యాభర్తలని తెలిస్తే అది వాళ్ళ గౌరవమే కదా. అబ్బా, ఇదిగో సుబ్బు దానికి ఒప్పుకోడు. చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు. నేను అయ్యానుగా. దేనికి? దేనికేంటి? ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పనని ఒట్టేశాను. ఒట్టు తీసి గట్టును పెట్టండి. గట్టును పెట్టి వాడు మునిగిపోతాడు చూస్తుండమా? ఇప్పుడు మీరెళ్ళి చెప్తారా లేదా? నేను చెప్పనే. అయితే వదిలే, నేనే చెప్తాను. నేను వెళ్తానని చెప్పాను కదా. ఇప్పుడు సుబ్బుగానే హెల్ప్ అడగాలి. హెల్ప్? ఎంత మాట అన్నావనే? అసలు నా బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? వి గ్రూప్. అదేం గ్రూపు? వివేక్ గ్రూప్. అంటే మీది. చెప్పన్నయ్యా, నా చర్మం వచ్చి చెప్పులు కుట్టిస్తాను, అరిగేదాకా వాడనయ్యా. నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను, దాహం తీరేదాకా తాగనయ్యా. హెల్ప్ అంటే హెల్ప్. ఆర్డర్లు వేయాలన్నయ్యా. నేను నీ బంటుని, ప్రాణాలు ఇస్తానన్నయ్యా. తమ్ముడు అడుగన్నయ్యా. నువ్వు నేను నువ్వు నేను ఒక్కరోజు తిలోత్తమకి భర్తగా నటించాలి. సుబ్బు 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 ఎవరు మీరు? అదేంటి? నేను సుబ్బు. నీకు నాకు రిలేషన్ ఏంటి? అదేంటిది? చర్మంతో చెప్పులు కుట్టించేస్తానన్నావు, రెడ్ అన్నావు, బిస్లరీ బాటిల్ అన్నావు. అంటామండి అంటే నమ్మడేనా? అలా ఎవడైనా ఇస్తాడా? అసలు కుదురుతా? అసలు ఏం జరిగిందో నేను చెప్పి. నాకేం వినపట్టలేదు. ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చినంత మాత్రమే ఆడమన్నట్టు ఆడాలా? నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు, నేను చెప్పేది కొంచెం విను. ఏంటి వినేది? ఏంటండి వినేది? ఏం లేదు, ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ కి ప్రైజ్ ఇస్తున్నాం కదా. ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది. అదే పని. సుబ్బు మీ వదిన సంగతి నీకు తెలుసు కదా. చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కదా. ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా. ఎన్నిసార్లు అండి తప్పు చేస్తారు నాతో? చూసి అయిపోయింది కదా. అవ్వలేదు, కంటిన్యూ అవుతోంది. ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు, నీ లవర్ నేను మేనేజ్ చేస్తాను. వద్దు, నాకు నువ్వొద్దు, నీ ఉద్యోగం వద్దు, నీ బోడి జీతం వద్దు, నాకు నా లవ్వరే కావాలి. వస్తా. సుబ్బు నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది. నాకు సంధి పోయిందనుకో, ఇంకో సంధి రాదు కదా. సరే, ఎవరు ఎలా పోతే నీకేంటి? పిలుపుకి నువ్వు అన్నా వదిన అని పిలిచినా ఎంతైనా మేము పరాయి వాళ్ళమేగా. నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళలో చూసుకుంటుంది. కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సెంటిమెంట్ మీద కొట్టాడు. తిలోత్తమ ఎక్కడుంది? కోపం తెచ్చుకోనంటే కార్లో ఉందా? బార్లో ఉందా? మరి ఎక్కడుందో తెలీదు. కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు. సమయానికేమో ఆ సామి గారు ఫారెన్ తెచ్చాడు. ఎక్కడ నెతకాలి? ఎదుగుదాం పదా. నిండా ముందు చల్లేంటి? పద. రైట్స్ ఆఫ్. సార్, నా కళ్ళకేం కనపట్లేదు సార్. దెబ్బలు తినడానికి కళ్ళెందుకు? ఒళ్ళు చాలు. గురకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే. చెప్పు, నీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా? ఉంది సార్. వెరీ గుడ్, నీ నిజాయితీ నాకు నచ్చింది. సంబంధం ఏమిటి? సార్, నేను ఐఎస్ఐ మార్క్ వస్తువులు తప్ప వేరే వస్తువులు కొన్నాను సార్.
ఆ మార్కుంటే క్వాలిటీ గ్యారంటీ. చెయ్ సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు, పాకిస్తాన్ ఐఎస్ఐ. మీరు షాక్ ఇస్తానన్నా పాకిస్తాన్ వస్తుంది నేను కొనను సార్, ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ. అచ్చా నువ్వు మామూలుగా చెప్పవరా, నీ కోటింగ్ ఇవ్వాల్సిందే. కొట్టరా సార్? ఏ నువ్వు కొట్టవా? సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం బెటరా? ఆహా పోలీసోడు బుద్ధులు వచ్చేయట్రా నీకు. సరే కొట్టు కొట్టరా. ఎవరు సార్? పక్క సెల్లో దగులుబాజీ ఉన్నాడు, వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాణ్ణి. సార్ అది అదిరా నీలో ఇప్పుడు FTV చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు. రెచ్చిపోతాను. ఏయ్, ఇక్కడే కాదు అక్కడికి వెళ్ళాక రెచ్చిపో. ఆ, ఓకే. దా. అదే పార్టీ. హ్మ్? ఆ? ఏ, కొత్తగా పాలు కారగా చిన్నపట్నం చూపొచ్చి చూపొచ్చి ఫ్యాంటాస్టిక్. నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నావా? మీకేమైనా చత్వారమా? కానిస్టేబుల్ గురువుగారిని తీసుకెళ్ళు. అబ్బా ఎరగొట్టేసాడేటే. వాడెవడండి చెప్పుకోలేని చోటలో కొట్టేశాడు. నీకు కూడా వాడిని పీకాలనుందా? ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి. పార్టీ అడిగితే ఏం కాదంటని చెప్పు. మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి. నువ్వు నాకు నచ్చావయ్యా. కానీ వాడే నాకు నచ్చలేదండి. అందుకేగా తీసుకో. లే ఎరగొట్టు, విజృంభించు. పార్టీ పడుకుంది, పగ తెచ్చుకో. రేయ్ దున్నపోతాడా, నన్నే కొడతాడు నువ్వు? అయిపోయాడు నా చేతులు నువ్వు. అయిపోయాడు రేయ్. ఇక్కడ ఏంటో ఇలా అయిపోతున్నాయి. పార్టీ సైలెంట్ అయిపోయిందంటే అంటే పని అయిపోయిందనమాట. కానిస్టేబుల్ పాపం వాళ్ళని బయటకు పంపించేవా? ఏంటి మన ఇద్దరం ఒకరికొకరు కొట్టించుకున్నా? అంతే కదా మరి. అమ్మని ఆడెవడో గాని కొట్టించుకున్నాడికి కొట్టినాడు ఎవడో తెలియ కూడా కొట్టించాడు అనమాట. పదనయ్య, ఇక్కడుంటే కుమ్మించోడు కుమ్మకుండా మళ్ళీ కుమ్మిస్తాడు. ఇంతకీ అమ్మాయి దొరకలేదు, మనకేమో ఒళ్ళు ఓనం అయిపోయింది. ఎక్కడ దొరుకుతుందో ఏంటో. అనయ్య అటు చూడు. బాయ్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ తరపున బెస్ట్ కపుల్ పోటీ జరుగుతోంది. ఈ ఇయర్ ఈ 3 జంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం. క్వశ్చన్ నెంబర్ 1. మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది? చిచి ఎక్స్క్యూజ్ మీ, నాకు ప్రతి రాత్రి తొలి రాత్రే, రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్. వెల్ డన్, బ్రహ్మాండమైన జవాబు. సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది, ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్లగుద్దినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమకి నా అభినందనలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా, భార్య సంపాదించడం మంచిదా? నాకు సంబంధించినంత వరకు పగలు భర్త సంపాదించాలి, రాత్రి భార్య సంపాదించాలి. మేడం గారి ఉద్దేశం ఏంటంటే పొద్దున్నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి, భర్త ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు సంపాదించాలని తిలోత్తమ గారి ఉద్దేశం అనమాట. ఏమండి అంతే కదా? ఆహాహా, అంతే 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 కరెక్ట్ గా చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్. చివరి ప్రశ్న. ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి, కానీ తప్పదు. బెడ్రూమ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి? వ్యభిచారుల.
శయనేషు రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి తిలోత్తమ గారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. శయనం అంటే బెడ్రూమ్ లో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు. దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోత్తమ నిజంగా ఎంతో డేరున్న మహిళ. ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందరినీ అలరించిన శ్రీమతి తిలోత్తమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం. ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. ఇవి తీసుకురండి. అవును కదా. నమస్కారం. చిందాబాదానంటారా? ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు. పదండి. ఈ క్యాండిడేట్ ని ఎక్కడ చూసినట్టుంది. సమస్య లేదండి, ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్. శ్రీకాకుళం పక్కన కుగ్రామం అండి. చాలా క్లోజ్ రేంజ్ లో చూసానయ్యా. అంటే ఓట్లు అడుగుతాకి వెళ్ళినప్పుడు చూసుంటారేమో. లేదు, రూమ్ లోనే. అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో. ఒకసారి కల్లోకి కూడా వచ్చిందయ్యా. ఎప్పుడు? అసెంబ్లీలో పడుకున్నప్పుడు. అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడ ఉండే, కొట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు. అది కరెక్ట్. అయినా ఈ అమ్మాయి మావాడి భార్య. నువ్వు చేసుకున్నావా? మీరు చేసుకుంటారా? మారుమనువా? మార్చి మనవాడికి తప్పలేదండి. ఆ పిల్ల ఎవరో తెలుసా? ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం. వాళ్ళ కింద 10,000 మంది జనం ఉన్నారు. వాళ్ళకి మీ విషయం చెప్పాను అనుకోండి, మొత్తం ఓట్లు పోయి నీ సీటు తిరుగుద్ది. వద్దులేవయ్య బాబు. అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఓడికి నాకు ఓటేమని చెప్పింది అనుకో, బంపర్ మెజార్టీతో గెలిచేయచ్చు. బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకెందుకు కదా. పవన్ పని చూసుకున్నాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. తీసుకోవా. ప్రియమైన సోదర పతులారా, సోదర సోదరీమణులారా, ఇక్కడ బెస్ట్ కపుల్ గా ఎన్నుకోబడిన తిలోత్తమ గారు, నా సోదరి తిలోత్తమ గారు మామూలు ఆడది కాదు, లక్షల్లో ఒకరు. ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు. ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేటలు. ఆమె తీయటి అనుభవాలన్నింటినీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం. ఏంటనే మిమ్మల్ని గట్టెక్కించడానికి నేను ఊబిలో కూరుకుపోతున్నాను. ఇప్పుడేమైందిరా? అదే మరి ఈ విషయం 4 గోడల మధ్య మన నలుగురికి తెలుసు అన్నారు. ఈ రోజు 400 మందికి తెలిసింది. రేపు ఇంకో 1000 మందికి తెలుస్తుంది. దాని తర్వాత నా రాజీకి. ఎందుకై భయపడతావు? నా కోసం నువ్వు ఇంత చేసావు. నేను ఊరిని వదిలిపెడతానండి. వదిలిపెట్టద్దు, ఊరంతా పోస్టర్లు అంటించండి. రేపే నీకు రాజుకి నిశ్చితార్థం. ఆ జడ్జి గారితో మాట్లాడి నేను ఏం సార్ జడ్జి విజయ్ అంటున్నారు? ఇతని కేసా? నీ నోటి వేరే మాటలు రావా? అదే రేపు ఉదయం జడ్జి విశ్వనాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది, చీఫ్ గెస్ట్ కి వెళ్తున్నాం. అవన్నీ నీకు అవసరమా? ప్రతి దాంట్లో ఏది పెట్టాను? కూర్చో. కృతజ్ఞతలు తెలుపుకుంటూ. మిస్టర్ వివేక్ సార్, మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్పింది. వాదోపవాదాలు ఉన్న తర్వాత పెళ్లి చేస్తానని జడ్జిమెంట్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుబ్బు నా తమ్ముళ్ళు అంటాడు. మా ఆఫీస్ లో పనిచేస్తున్నాడని కానీ మా ఫ్యామిలీలో ఒకడండి. ఓహో, అవును నిశ్చితార్థం కదా, మీ మిస్సెస్ కూడా తీసుకెళ్ళిపోయావా? మా మిస్సెస్ నిశ్చితార్థానికే కాదండి, పెళ్లి కూడా కాదు. వస్తే వెళ్ళిపోతారు. దీనికి ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి. మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి మెంట్లో వచ్చేసింది. అంటే కూడేటప్పుడు ఆవిడ అక్కడే ఉందా? కాదండి, టీవీ ముందుందండి. 1కి 10 సార్లు చూపెట్టేసరికి 11వ షాక్ అయ్యి మెంట్లో వచ్చేసిందండి. అప్పటి నుంచి డాక్టర్ దానికి WTC షాక్ అని తేల్చి చెప్పేశారండి. అయ్యో పాపం. మీకు అబద్ధం చెప్పడం మాతృభాష అయిపోయింది. తమ్ముడు కొంచెం మంచిది కావాలి. అమ్మా కొంచెం మంచిది అనుకోండి. కమాన్ ఎక్కమ్మా, ఎక్కు. ముందు జీపెక్కు. నేనెందుకు ఎక్కాలి? నేను అలాంటి అమ్మాయిని కాదు. అలాంటి దాన్ని కాకపోతే ఇలాంటి హోటల్కి ఎందుకు వచ్చావు? మా ఆయనతో గొడవపడి లాడ్జ్కి వచ్చాను. మీ ఆయనతో గొడవ పడితే పుట్టింటికి వెళ్ళాలి గాని ఇలా లాడ్జ్లకు వస్తారా? మా ఫ్యామిలీలో మొగుడుతో గొడవ పడితే లాడ్జ్కే వస్తాం, అది మా సంప్రదాయం. ఒంటరిగా రావాలి గాని మరి వీడెవడు? మా అన్నయ్య. అమ్మ నాన్నలకు తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందా అని ఫ్యామిలీ విషయం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆహా, నేను నమ్మను. నీకు పెళ్ళైంది అంటున్నావు కదా, నీ భర్తను చూపించు, అప్పుడు నమ్ముతాను. రేపు జడ్జి విశ్వనాథ్ గారికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం. సరే, ఇప్పుడు నా భర్తను చూపించాలి, అంతేగా? Yes. నాతో రండి.
అయ్యా తాంబూలాలు అనుకోండి. ఓం ధ్రువంతే సంతోషం. ధ్రువం దేవా ధ్రువం ఇంద్రస్య గుడ్ మార్నింగ్ సార్. తాంబూలంలో తండూరి చికెన్లో ఇది వచ్చిందండి పెద్దరావు. ఏమిటిదంతా? సారీ సార్, లాడ్జ్ మీద రేట్ చేస్తే ఎవడు దొరికింది. ఈమె తన భర్త ఎవరో చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ఇంట్లో మగాని నేను తప్ప ఇంకెవరు లేరయ్యా. ఎవరో చెప్పు. అది ఏంటి నా కోసం ఇలా లాడ్జికి వెళ్ళిపోతే ఎలా? ఈవిడ నా భార్య అండి. జడ్జి గారు, ఆ. డోంట్ థింక్ అదర్వైజ్. ఆ. మీకు ఇంతకుముందు చెప్పాను కదా నాకు ఇది ఉన్న భార్య ఉందని. ఆవిడే ఈవిడ. మరి ఎందుకు లాడ్జికి వెళ్ళిందని అడగబోతున్నారు కదా, అది చెప్తాను. అది 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 అనయ్య, ఈ సమయంలో మీరు ఫ్యామిలీ విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే ఎలా? మన పరువు బజార్కే కదా. ఆ. అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆ రోజు మీరు వదిన గారితో గొడవపడి లాడ్జికి వెళ్ళి ఉన్నారా లేదా? లేనా ఉన్నానా? ఉండి లేదనిపించారు. అవును, అనిపించాను. అప్పటి నుంచి ఏ రోజైనా మా అన్నగారు ఇంటికి లేటుగా వెళ్తే కోపంతో మా వదిన గారు లాడ్జికి వెళ్ళడం మొదలు పెట్టారు. పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు. మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశాను. ఐఎమ్ వెరీ సారీ అని. నేను ఏమైనా తప్పు చేశానా సార్? లేదయ్యా, నేల నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్టరీత్యా తప్పు కాదు. అల్లుడు చాలా మంచి పని చేసావయ్యా. దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది. సార్ నువ్వు చాలా ముదిరిపోయారా. ఎంతైనా మీ శిష్యుని కదా. వెళ్ళొస్తాను సార్. మంచిది. సార్ ఒక్క నిమిషం. ఏమండి, ఇంకెప్పుడు లాడ్జికి వెళ్ళను అని చెప్పబోతుందండి. ఇంకెప్పుడు ఏ లాడ్జిలో దొరికినా పట్టుకోవద్దని చెప్పండి. చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా, అలాగే అని చెప్పి పంపించాను. ఓకే సార్. రాజీ, మా అన్నయ్య వదిన రా, ఆశీర్వాదం తీసుకో. బాలేదు డాడీ, పోనీ ఇది బాగుందా? అంత బాలేదు డాడీ. 25 కాసులు ఉంటుంది. బాగా వెళ్తామేంటి? జడ్జి గారి కూతురు స్టేటస్ బట్టి నగలేసుకోవాలి. మీరు స్టేటస్ చూస్తారు, మేము టేస్ట్ చూస్తాం. వేసుకునే దాన్ని నేను, నాకు నచ్చాలి కదా డాడీ. సరే సరే సరే. ఇది బాగుంది చూడండి. ఏది? నాన్నగారు చూసిందే బాగుందమ్మా. పోనీలే, నీ మాట ఎందుకు కాదనాలి. అది ఇది పక్క పక్కన పెట్టి చూడు. ఇది బాగుంది. ఇదే నచ్చిందా? సరే, నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, మీ వెడ్డింగ్ కార్డ్స్. ఐమ్ సో సారీ అండి. పెళ్లి మీదేనా? అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు. బై ది బై, ఈ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి. నువ్వు చెప్పమ్మా. ఇది. థ్యాంక్స్ అండి, నాకు నచ్చింది, మీకు నచ్చింది. యంగ్ జనరేషన్. నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికి వస్తాను. దేనికి? మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. మీ చీర కట్టు చాలా బాగుందండి. థ్యాంక్స్. డాడీ పెన్. ఈలోగా నా పెళ్లికి మీరు రావాలి. మీ పేరు? సంధ్య. చాలా మంచి పేరమ్మా. థ్యాంక్స్. మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి. ఓకే. అయితే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు? ఏ కోచింగ్? అదే చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. నమస్కారం అండి. నమస్తే. శుభు, శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావుంట్రా. ఎందుకు అన్నయ్య? నాకు ఇంకా భయంగా ఉంది. భయం ఎందుకు? హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే. అది కాదన్నయ్య, ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే నన్ను చూస్తే ఆపుతావా? నోరు తెరిస్తే చాలు అప్సెకరం మాటలు. నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు. అవునన్నయ్య, వదిన ఏం చెప్పొచ్చావు? వదినిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు, విజయవాడలో ఉన్నాం. మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పి వచ్చేసాను. నమ్మేసింది. అన్నయ్య, ఈ మధ్యన అబద్ధం చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మనసుగా. నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు, నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. థ్యాంక్ యూ వెరీ. అన్నయ్య సరే చూడు, వచ్చే ఆవిడ వదిలినా ఉంది. వదిన లాగేంటి? వదిలే ఇది ఇక్కడికి వచ్చేసింది. అయ్యో, ఎంత అభిమానం. పిల్లలు పెళ్ళికొచ్చింది వదినా. చూసిందంటే కొంపలు అంటుకుపోతాయి. అవును కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెలియకుండా మేనేజ్ చేద్దాం. నువ్వు అటెండ్ పని ఇటు వెళ్ళిపోతాను.
హాయ్ హాయ్ పెళ్లికొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటాను. రాజీ పదిగా రెడీ అవ్వాలి, మీరు కూర్చోండి. అలాగే. మేడం కూల్ డ్రింక్. నో థ్యాంక్స్. ఏయ్ కూల్ డ్రింక్స్ ఏ ఆగు, కూల్ డ్రింక్స్ అంత ఎత్తునుంటే నిచ్చినేసుకుని తీసుకోవాలా? కిందికి దించు. అక్కడ ఇస్తున్నారుగా, వెళ్ళి కాదు, తీసుకోమా. కాదు, నాకు ఇదే కావాలి. దించు అక్కడ కిందికి. ఇస్తున్నారుగా. దించమంటుంటే అది కూల్ డ్రింక్ అడుగుతుంది కదయ్యా, దింపు. తింపొచ్చు కానీ దింపయ్యా, దించవే. తప్పదా? తప్పదు. సరే తీసుకోమా. సుబ్బు, వాట్ ప్లెజెంట్ ఏం సర్ప్రైజ్. చేస్తున్నావు ఇక్కడ? కూల్ డ్రింక్స్ తీసుకోవద్దా? అది సరే, ఈ పెళ్లి కొడుకు గెటప్ ఏంటి? ఓ ఇదా, పెళ్లి కొడుకు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను. వాడు పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకున్నాను, నేను వేసుకున్నాను. తాళి మాత్రం ఒకళ్ళే కట్టండి, లేకపోతే బాగోదు. ఇంటికి తిలోతం ఎక్కడ? పిల్లు షీస్ ప్రెగ్నెంట్. పుట్టింటి పంపించాను. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మీకు ఏ కలర్ కావాలండి? మాజా. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు. నమస్కారం అండి గోస్వామి గారు. నమస్తే. మా కోరిక మీద నుంచి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో నాదే ఉందండి. 10 మంది ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను. ఫ్రీ పబ్లిసిటీ కదా. అల్లుడు గారు, అల్లుడు గారు రండి. వస్తున్నా. ఏం మా గారు మీరు ఆ, ఏమిటి మీకు ముందే తెలుసా? బాగా తెలుసు. అయితే మాట్లాడుతూ ఉండండి. అల్లుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. అలాగే ఏయ్, వీరా. రండి కూర్చోండి. నమస్కారం. బాబు, నాకు తెలవక అడుగుతాను. ఆయనకున్నది ఒక్కతే కూతురు కదా, అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను. ఏమండి, ఆ. ఎన్టీఆర్ అందరికి అన్నైనా చంద్రబాబు నాయుడుకి ఏమవుతాడు? మామ కదా. మరి మామ అల్లుడిని అల్లుడు అని పిలవకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి? అల్లుడనే పిలుస్తాడేవయ్యా, నిన్ను అల్లుడని అలాగని. మ్యాన్ అల్లుడిని. ఆ బొగ్గం చొక్కేంటి? బ్యూటీ స్పాట్, నుదుటి మీద బొట్టు. మోడర్న్ స్టైల్. ఏం అర్థం కాలేదా గందరగోళం? సరేగానే, ఓ చిన్న పని ఉంది, ఇప్పుడు వచ్చేస్తాను. ఆగు, అసలు సమస్య చెప్పనే. నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకున్నావు చూడు, ఆ పిల్ల మంచిది కాదు. ఆ పిల్ల మంచిది కాదట. ఆ పిల్ల మంచిది కాదంట. ఆ పిల్ల మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదట. పెళ్లి కూతురు మంచిది కాదంట. మంచిది కదా. ఇదిగా అబ్బాయి, ఆ పెళ్లి కూతురు ఉంది చూడు, మంచిది కాదంట. ఏదో పెద్దోడు కదా పెళ్లికి పిలిస్తే నా కూతురు మంచిది అంటావా? చంపేస్తారు రై, చంపేస్తారు రై. ఆగండి బాబు. మర్యాదగా నోరు పుచ్చి కూర్చో, లేదా బయటికి వెళ్ళిపో. ఆగండి 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 బాబు. బాబు ఆగండి. దండం బాబు. అధోరించాలి. బాబు, గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు, దండంరా బాబు. పక్క చెల్లెళ్ళారా? జనాభా ఎక్కడ ఇంటికి రండి. వేళాకోళమా? పెళ్లికి వచ్చింది బాత్రూమ్ లోకి చూడటానికా? అయిపోయి ఇది లేడీస్ బాత్రూమా? మాకు తెలియదండి. చూస్తుంటే పెద్ద మనిషిలో ఉన్నావు, ఏంటి పని? చూడదండి, ఏదో కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? చూస్తుంటే చదువుకునే వాళ్ళు ఉన్నావు, కనిపించట్లా? లేడీస్ బాత్రూమ్ లో దూరచ్చా? ఆగండి. ఆ? ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు? ముందు అక్కడ ఏం రాసిందో చూడండి. టాయిలెట్. టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా, లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రత్యేకంగా రాసలేదు కదా, అందుకే కామన్ గా వెళ్ళిపోయారు. అంతే అంతే అంతే. ఏమైనా నీకు అసలు బుద్ధుందా? టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా? ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి, అక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి. అంతేగాని ముందు ఆ పని చేయడం. అలాగేనండి. Sorry. సారీ, నీ బోర్డు సారి ఎవరికి అక్కర్లేదు తెలవయా? చిచ్చి, ఈ అవమానం నేను భరించలేను. ఈ పెళ్లి వద్దు, ఏవద్దు. మన ఇంటికి వెళ్ళిపోదాం. అవును, మీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా. ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు. మీరు చెప్పింది నిశ్చితార్థం, కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి. నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందంట. ఆ ఫోన్ లో సరిగ్గా వినపడలేదు. ఓహో, అవును, ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు? పెళ్లి కూతురు పెళ్లి కూతురు నీకెలా తెలుసు? ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది. మా కర్మ కాలింది. అది నాకు ఇక్కడ అవమానం జరిగింది. మన ఇంటికి వెళ్ళిపోదాం పద. అక్షత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అవమానం కంటే అక్షింది లెక్క ఉంటే నీకు. తాళి కడుతున్నారు, రండి. నేను చెప్పేది వినవే, అవమానం జరిగింది నాకు. అయ్యో అల్లుడు గారు, నాకు పెళ్ళైపోయింది. కంటే ఏంటండి? కాదు రష్ గా ఉంది, ఇక్కడి నుంచి చూసేద్దాం అంటున్నాను. దగ్గరికి వెళ్ళి చూద్దాం. నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే. ఏంటి? దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదంట. షార్ట్ సైట్. ఇక్కడి నుంచి చూసేద్దాం. సరే, మీరు ఇక్కడే ఉండి చూడండి. నేను అది కాదు, నేను చెప్పాను. ఏమైందండి? ఒక్క నిమిషం, అక్షత లేసి వచ్చేస్తాను. మొగుడు చావబతుకులు ఉంటే అక్షంతలు అంటే ఏంటి? మొగుడు కంటే అక్షంతలు ఎక్కువ నీకు. సరే. హాస్పిటల్ తీసుకెళ్ళు. పదండి. జాగ్రత్త. ఏమిటి ప్రాబ్లం? కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి. అడ్డంగానా నిలువుగానా? అరే స్టడీగానే ఉన్నాయిగా. భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్. భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీ చదివానంటావా? అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా.
మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఏం లేవని చెప్పడానికి. ఆహా. అయినా నీకు బీపీ, టెన్షన్, షుగర్, బెల్లం, మిరపకాయలు, చింతపండు ఏం లేవయ్యా. అంతకుముందు కిరాణా కొట్లో పనిచేశారండి మీరు? ఉమ్, ఆ, ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా. అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటా. ఏమంటారు? నేనడానికి ఉంది, మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి. ఇప్పుడు కొడైకెనాల్, సిమ్లా, డార్జిలింగ్, కాశ్మీర్, కులు ఈ 5 ఏళ్లలో ఒకటి పట్టుకోండి. ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం? ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా. ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే. కొడైకెనాల్. రూమ్ నంబర్ 102 సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. సంధ్య, నువ్వు రూమ్కి వెళ్ళు. మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, టేక్ మై వైఫ్ టు నేను తెలుగుండే సార్. నా భార్యను రూమ్కి తీసుకెళ్ళు. చాలా బాగున్నా. వాట్ వాట్? అబ్బే ఐ మీన్ పేరు చాలా బాగున్నారు అన్నారు. తీసుకెళ్ళు. రండమ్మా. హలో సుబ్బయ్యనా? అవునన్నయ్య నేనే. మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశాం. థ్యాంక్స్ అన్నయ్య. నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంధ్యను తీసుకుని కొడైకెనాల్ వచ్చాను. ఏ ఊరు? కొడైకెనాల్. అయితే మీరు వెళ్ళదు, వచ్చారు. నేను కొడైకెనాల్ లోనే ఉన్నాను. ఏ హోటల్ ఉన్నావు? హోటల్ షెర్టాన్. షెల్టన్ లోనా? నేను అక్కడే ఉన్నానే. రూమ్ నెంబరు? ఫోన్ కట్టేసి పక్కకి తిరిగి చూడు. ఓ సుబ్బు, వాట్ ఏ సర్ప్రైజ్. సుబ్బు మై బాయ్. ఈ ఊరే రావాలా? పోనీ వచ్చావు. ఈ హోటల్లోనే దిగాలా? ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం కదా. మీరు ఇదేనా? కాదయ్యా. ఇదా? చిచి, ఇదేనా మీరు? కాదు. ఇదా? చెప్తాను కదా, ఎందుకు కంగారు పడతావు? ఇదా? ఇది నా రూము. నా రూమ్ ఇది. అవునా? ఏదో 4 రోజులు జాలీగా కొడైకెనాల్ గడుపుదాని వస్తే మీరు ఇదే ఊరు రావాలా? వేరే ఊరే దొరకలేదా? నువ్వేం వరి అవ్వకు, అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేద్దాం. నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగోలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసాయి. ఈ మీన్ వాస్తు? సార్ మీరు ఒక్కరే వచ్చారా? మీ మిస్సెస్ కూడా వచ్చారా? మిమ్మల్ని మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు. లేదండి, నేను ఒక్కడనే వచ్చాను. భార్య రాలా. సార్ ఆ. మీ భార్యను లోపల తెప్పెట్టారు. ఏంటి భార్య అంటున్నారు? వీడు పెద్ద జోకర్లండి. ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పిల్లలతో సమానం అని చెప్పాను. జోకర్ కదా, కౌంటర్ వేసాడు. అంటే జోకర్ కేకర్ అంటారంటే దయచేయండి సార్. అంటే గివ్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే అదండి, అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళంగా చూసుకుంటున్నాను. ఇది వరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని, అందుకే తీసుకురాలేదు. ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు. బాధపడకండి. ఆ విషయంలో నా సుబ్బు చాలా అదృష్టవంతుడు. బాధపడకనయ్య, కొన్ని జీవితాలు అంతే. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. హలో మోహనా? ఓకే ఓకే, 2 days తర్వాత వచ్చేస్తాను. మీ అదృష్టం తలుపు తట్టింది. అదిగోనండి మీ భార్య. ఇదేంటి ఇక్కడ దాపురించింది? శని 7 ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు. మన కన్నీళ్ళలోనూ మీరు ఆయన భార్య? అవును. ఈయన భార్య కాదా? కాదు. మరి ఈయనేమవుతారు? నా భర్త. మీరు లోపలికి వెళ్ళండి. యా. తనకి మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా, కలుస్తుంది. వెళ్ళండి వెళ్ళండి, తీసుకెళ్ళరా. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమండి? హాయ్, మీరు కూడా ఇక్కడికి వచ్చారా? వచ్చి చచ్చాం. ఎవడా గొట్టంగాడు? మా అన్నయ్య. నీకు ఎంతమంది అన్నాలేంటి? అది సరే గాని ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి భార్య నేను? ప్రస్తుతానికి నాకు. మరి నేను చెప్పానుగా భర్తవని. ఇప్పుడు మరి ఆడ భార్య. ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. అలాగే చేసిన అదిగా సార్ హస్బెండ్ వెళ్ళవయ్యా. పనిలో పని నాకు కూడా రూమ్ బుక్ చేయండి. మరి డబుల్ ఆమ్లెట్? ఓకే, సినిమా ఎన్నిసార్లు చూడాలి? ఎవరికి మూడు ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, అక్కడ మా వారు ఉన్నారు, కొంచెం పిల్లవా? ఆ ముగ్గురులో ఎవరు? మీకు మా వారు తెలుసుగా? తెలుసండి, క్షణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి. ఎవరెవరికి మూడో ఎవరికి తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదేంటండి, తెలియని విషయం అడిగితే అలా పీకారండి. వదినా ఒకేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టు గుండు కూడా చెప్పలే. తీసుకెళ్ళిపో. వదినా కదా నీ భార్య. అబ్బాయి మంచి
ఇంకా చెప్తాందా కథలకి వేళ పాడలేదా? రాజు ప్లీజ్ ఒక కిస్ ఇవ్వే. అదేమన్నా బీరువాల నెక్లెసా తీసి ఇవ్వడానికి? దానికి మూడ్ లేదు బ్యాడ్ లేదు, కొత్తగా పెళ్ళి టైమింగ్ చూసుకుంటారంటే. అరే తిలోత్తమ, నువ్వెప్పుడొచ్చా ఇక్కడికి? ఇప్పుడే. నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే. ఏమండి ఫోన్ చేయడానికి ఎంతసేపా? లైన్లు క్లియర్ గా లేదే. చూసారా, తిలోత్తమండి. అరే అరే మీరెప్పుడు వచ్చారు? ఇదే మా సొంతూరు. ఈవిడెవరు? నా భార్య. మరి తిలోత్తమా? శుభ భార్య. మరి నేనెవరిని? మీ ఆవిడికి భర్త. కరెక్టే కరెక్టే, కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా. మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను. బైది బయ్యినా మా అన్నయ్య. మీ అన్నయ్య పిల్ల సరదాగా మాట్లాడుతున్నారే. మళ్ళీ అమ్మాయి అంటారేంటి? మీ చెల్లెలు నువ్వు ఏమవుతావురా? అన్నయ్య. మరి అంతకంటే ఏమంటారా నేను? ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండదు కదా. చాలా చండాలంగా ఉంటుంది. కథ చాలా బాగుంటది, నా మాట వినవే. రాజు ప్లీజ్ రా. అందుకే సుబ్బు నాకు ఏమండి మన సుబ్బండి. అరే సుబ్బులాగా ఉన్నాడే. సుబ్బులా ఏంటండి, మన సుబ్బేనండి. ఇదిగో మీ ఆయన. థ్యాంక్ గాడ్, భర్త కాదు కదా. అవును, ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డాడు? నేనేనండి. నువ్వు కాదు. ఏంటండి ఇక్కడ అన్ని సడన్ గా జరిగిపోతున్నాయి? అదే అర్థం కావట్లేదే. సుబ్బు నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి? నేను ఏంటి నాన్నతో పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కడి? అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. నేను అక్కడ ఉండేవాడిని, ఇక్కడికి వచ్చేవాడి. ఏమండి మీరు ఊరుకోండి, కొత్తగా పెళ్ళైనోడు కదా, భార్యను చూడాలనిపించుంటుంది. సార్ నాదో చిన్న డౌట్. ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరిమోహేషన్ చూస్తున్నాడు కదా, వాడు మొదటి నుంచి ఫాలో అవుతాడు. వెళ్ళి అన్న అడుగు, డీటెయిల్ గా చెప్తాడు. ఎలా? ఇదిగో బాబు, నేనెవరికి భర్తని, ఎవరికి అన్నని? ఎవరు నువ్వు? ఎక్కడంగా ఉంది నీకు? సుబ్బు వైఫ్. సుబ్బు వైఫ్ కాల్. ఎవరికి వైఫ్? అక్కడ వైఫ్ ఉంది, ఇక్కడ వైఫ్ ఉంది, అక్కడ హస్బెండ్ ఉన్నాడు, ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు. ఆ వైఫ్ కాలా, ఈ వైఫ్ కాలా? ఎవరి వైఫ్ కాలని చెప్పండి రా. అయ్యో, సుబ్బు వైఫ్ అక్కడికి వెళ్తే అది పీకుద్ది, ఇక్కడికి వెళ్తే వీడు కొడతాడు మన భయ్యో. వదిని చెప్పింది కాబట్టి బతిపోయావు. నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళరా. అమ్మ తిలోత్తమా, వదిన కాళ్ళ మీద పడి నమస్కరించుకోమ్మా. ఆశీర్వదించక ఆరోగ్యం జాగ్రత్త. గుట్టంతా తెలిసిపోయింది కదా, ఇంకా లోపలికి ఎందుకు? సరదాగా అమ్మాయిని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయరా బయటికి వెళ్ళి. మేము వెళ్తాను, వస్తావుగా? నేను ఎందుకు, నువ్వు వెళ్ళు. ఏమండి మనం కూడా వెళ్దామండి. కాదు వాళ్ళ మధ్య మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.